హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కీమా సేమియా రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: సేమియా, కీమా, చెక్క, లవంగాలు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఉల్లిపాయ, జీడిపప్పు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేయాలి. ఘీ వేడైన తర్వాత అందులో సేమియా వేసి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుని మళ్ళీ కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత అందులో 2 స్పూన్స్ ఘీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో చెక్క, లవంగా, ఇలాచి వేయాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేయాలి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కీమా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేయాలి. చిటికెడు పసుపు వేయాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ వేయాలి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. బాయిల్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత తీసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అంతే, కీమా సేమియా రెడీ. బౌల్లోకి తీసుకుందాం. కీమా సేమియా రెడీ. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.